ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒక యోగి ఆత్మకథ 17వ భాగంలోకి ప్రవేశించాము. మరి గురువులందరినీ ఆహ్వానించుకుంటూ మరి నిన్నటి రోజున ముఖ్యమైనటువంటి పాయింట్స్ని ఒక్కసారి మననం చేసుకుందాం. మరి పరమహంస యోగానంద గారు గోబి పువ్వులతో స్వయంగా ఎంతో శ్రద్ధతో పెంచినటువంటి 6 గోబి పువ్వులు అంటే క్యాలీఫ్లవర్స్ ని మరి యుక్తేశ్వర గిరి గారి దగ్గరికి తీసుకువచ్చి చూపించడం, మరి వాటిని చూపించిన తర్వాత ఓకే నీ గదిలో పెట్టు, రేపటికి మనకు ఎంతో ఉపయోగపడుతున్నాయి అని చెప్పడం. మరి శిష్యులందరితో కలిసి యుక్తేశ్వర గిరి గారు శిష్యులతో సహా మరి నది ఒడ్డుకి మరి చక్కగా వెళుతూ ఉండగా మరి ఏ విధంగా గురువుల యొక్క సంకల్ప శక్తితో ఏ విధంగా మరి విశ్వంలో ఉన్నటువంటి ఆలోచనలను వారు ఏ విధంగా చదవగలుగుతారు, ఆ యొక్క వాటిని వారి యొక్క సంకల్ప బలంతో ఏ విధంగా ప్రేరేపిస్తారు అన్న విషయాన్ని మరి ఒకానొక సాధారణ సామాన్య రైతుకు ఉన్నటువంటి చిన్న కోరిక, ఒక గోబి పువ్వు కావాలనేటువంటి చిన్న కోరికను మరి నెరవేరుద్దామని ఒక చిన్న సంకల్పంతో గురువుగారు తమ యొక్క సంకల్ప బలంతో ఆ వ్యక్తిని మరి గదిలోకి ఒకే ఒక్క అక్కడ ఎంతో బంగారు ఆభరణాలు ఎన్నో ఉంటాయి. అయినా సరే తనకు కావలసినటువంటి ఆ ఒక్క గోబి పువ్వు మాత్రమే తీసుకుని వెళ్ళే విధంగా సంకల్పించడం. మరి ఆ సంకల్పంతో మరి ఆ వ్యక్తి ఒక్క గోబి పువ్వు తీసుకుని వెళ్ళిపోవడం. ఈ విధంగా మరి గురువుల యొక్క సంకల్పానికి ఏ విధంగా మహానుభావులు, మహాత్ములు ఆలోచనలని ఏ విధంగా మరి తెలుసుకోగలరు, విశ్వంలో ఉన్నటువంటి ఆలోచనలు ఏ విధంగా తెలుసుకోగలరు, వారి యొక్క సంకల్ప శక్తితో ఏ విధంగా మరి చేయగలరు అన్న విషయాన్ని ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. అదే విధంగా మరి ఉత్సవంలో బయటకు వెళ్ళేటప్పుడు ఎండ విపరీతంగా ఉన్నటువంటి శిష్యులకు ఇబ్బంది పడకుండా ఒక్క ప్రార్థనతోనే మరి క్లైమేట్ అంతా మారిపోయి అద్భుతంగా మరి మారిపోవడం. అంటే భగవంతుడిని ఎవరైతే విశ్వాసంతో మరి ప్రార్థన చేస్తారో తప్పకుండా భగవంతుడు మరి వారి యొక్క కోరికలను ఎవరికైనా సరే నెరవేరుస్తారు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అలాగే సంగీతానికి ఉన్నటువంటి శక్తిని తెలుసుకున్నాం. సంగీతం యొక్క ప్రభావం మన యొక్క ధ్యాన స్థితిలోకి, ధ్యాన లోతులలోకి తీసుకువెళ్ళడానికి మరి ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుంది. మరి సంగీత శాస్త్రానికి మరి మన యొక్క ఋతువులలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి దానికి ఒకదానికొకటి ఎంతో ముడిపడి ఉంది అన్న విషయాన్ని మరి తాన్సేన్ గారి యొక్క గానముతో మరి రాత్రి ఆలపించవలసిన ఆ గానాన్ని మధ్యాహ్నం ఆలపించగానే మరి మొత్తం చీకటిగా అయిపోవడం. మరి ఇలాంటి ఎన్నో ఉదాహరణలతో సంగీతానికి ఉన్నటువంటి ఆ అద్భుతమైన మరి ఆ యొక్క విలువని, ప్రాముఖ్యతని, దాని యొక్క ప్రభావం మన యొక్క ధ్యాన లోతులకు వెళ్ళడానికి ఉన్నటువంటి విషయాన్ని మనం ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. అదే విధంగా మరి గురుదేవులకి మరి లేటుగా వస్తున్న శిష్యులకి ఏ మాత్రం ఇబ్బంది పడకుండా అంత అలసిపోయిన స్థితిలో కూడా వారి కోసం వంటలను చేసి రెడీగా పెట్టి ఎలాంటి అలసటనైనా అధిగమించేటువంటి శక్తిని పొందవచ్చు అనేటువంటి సంగతిని మరి నిన్నటి భాగంలో తెలుసుకున్నాం. మరి ఈ రోజు అద్భుతంగా మరికొన్ని మరి పరమహంస యోగానంద గారి చక్కటి అనుభవాలని తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం మై డియర్ ఫ్రెండ్స్. మరి గురువు గారు చెప్తున్నారు, ముకుంద నీవు జ్యోతిష్య సంబంధమైన ఒక కడియాన్ని నువ్వు ఎందుకు ధరించకూడదు, ఒక కడియం వేసుకోనాయనా అని చెప్తున్నారు అనమాట. నేను అసలు కడియం వేసుకోవాలా, నాకు అసలు జ్యోతిష్య శాస్త్రం మీదే నమ్మకం లేదు అని పరమహంస యోగానంద గారు అంటున్నారనమాట. అప్పుడు గురువు గారు ఒక అద్భుతమైన పాయింట్ చెప్తున్నారు. మానవుడు నమ్మకం అనే అనుమతి ఉంటేనే విశ్వ నియమాలు పని చెయ్యలేని పరిస్థితి ఉంటే ఈ విశ్వం అంతా కూడా గందరగోళమైపోయి ఉండేది అని చెప్తున్నారు. ఈ విశ్వ నియమాలకి
మరి అవి జరగాలి అంటే మానవుని యొక్క అనుమతి ఉంటేనే మరి అవి జరగాలి అనేటువంటి ఆ యొక్క పరిస్థితి ఉంటే గనక ఈ విశ్వమంతా గందరగోళం అయిపోతుంది ముకుందా అని మరి పరమహంస యోగానంద గారికి గురువు గారు చెప్తున్నారు. మరి తెలిసి తెలియని పండిత వాళ్ళు వారి యొక్క ఖగోళ శాస్త్రాన్ని అప్రతిష్ట పాలు చేశారు అని చెప్తున్నారు. సరిగా లేనటువంటి జ్ఞానం మరి కొంతమంది తెలిసి తెలియనటువంటి జ్ఞానంతో అప్రతిష్ట చేసినవి ఉన్నాయి. కానీ మానవ ప్రతి ఒక్క మానవులు కూడా ప్రకృతిని బట్టి 2 రకాల శక్తుల్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఒకటి ఏంటి అంటే పంచభూతాల కలయిక వల్ల తనలో ఏర్పడినటువంటి కల్లోలాలు అట. మరి 2 రకాల పరిస్థితులు ఎదుర్కోవాలి. ఒకటి ఏంటంటే పంచభూతాల కలయికల వల్ల ఏర్పడేటటువంటి అల్లకల్లోలని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఒకటి అయితే, మరొకటి ప్రకృతిలోని బాహ్య విఘటక శక్తులనమాట. మానవుడు మరి ఈ 2 పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి స్థితి ఉంటుంది. జ్యోతిష్యం అన్నది గ్రహాల ఉద్దీపనలకు మనిషిలో కలిగే ప్రతిస్పందనను వివరించే శాస్త్రం అని చెప్తున్నారు. అంటే గ్రహాల యొక్క ఆ యొక్క మార్పుల వల్ల, వాటి యొక్క ప్రతిస్పందనల వల్ల మరి మానవులలో కలిగించేటువంటి ఆ యొక్క ప్రతిస్పందనను తెలిపేటువంటి శాస్త్రమే జ్యోతిష్య శాస్త్రం అని చెప్తున్నారు. గ్రహాలకు, నక్షత్రాలకు ఉద్దేశ్యపూర్వకమైన మిత్రభావం కానీ, శత్రుభావం కానీ ఏమీ ఉండవు. కేవలము అవి అనుకూల, ప్రతికూల కిరణాల్ని ప్రసరింపచేస్తూ ఉంటాయి. వాటంతట అవి మానవులకి ఎప్పుడూ మేలు, కీడు చెయ్యవు. ప్రతి మనిషి గతంలో తాను కల్పించిన కార్యకారణ సంతులనాల బాహ్య పరిక్రియకు అవి నియమబద్ధమై ఒక మార్గాన్ని ఏర్పరుస్తాయి అని అంటున్నారు. మరి గ్రహాలకి వాటికంటూ ఏమి స్పెషల్ గా ఉద్దేశాలు, వీళ్ళకి మంచి చేయాలి, చెడు చేయాలి అని ఏమీ ఉండవు. కేవలము మనిషి తమ గతంలో చేసుకున్నటువంటి కార్యకారణ సంతులనాల వల్ల మరి వాటికి గ్రహాలకి అనుగుణంగా మరి అవి మనలో ఆ సంఘటనలు అనేవి మనకి తారసపడుతూ ఉంటాయి అని చెప్తూ ఉన్నారనమాట. కానీ మరి ఫలానా రోజున ఫలానా సమయంలో ఒక పసివాడు పుట్టాడు అంటే ఖగోళ కిరణాలు గణిత శాస్త్రపరంగా అతని వైయక్తిక కర్మకు ఖచ్చితంగా అనుగుణమై ఉన్న సమయంలో అతను పుడతాడు. తను చేసుకున్నటువంటి, చూడండి ఎంతటి అద్భుతం అంటే, మరి మన యొక్క గత కర్మల యొక్క వాటిని బట్టే మన ఆ యొక్క గ్రహాలకు అనుగుణంగా, వాటి యొక్క మార్పులకు అనుగుణంగానే మనము జన్మ తీసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. మరి మార్చడానికి వీలు లేని అతని గతాన్ని, దానివల్ల భవిష్యత్తులో సంభవమయ్యే ఫలితాల్ని వెల్లడించి అతని జాతక సవాలు చేసే ప్రతిరూపం అని చెప్తున్నారు. మరి పసివాడు పుట్టిన సమయంలో ఆకాశంలో ప్రస్ఫుటంగా ప్రకటితమయ్యే సందేశం విధిని, అంటే వెనుకటి మంచి చెడ్డల కర్మఫలాన్ని నొక్కి చెప్పడానికే కాదు, విశ్వ బానిసత్వం నుంచి బయటపడాలన్న ఇచ్చ మనిషిలో రగులు కొల్పడానికే తాను చేసిన దాన్ని తాను మార్చుకోగలడు. అతని జీవితంలో ఎప్పుడు ఏ ఫలితాలు కనిపిస్తున్నాయో వాటికి మూల కారకుడు అతనే. మరి తన యొక్క సంకల్పంతో మార్చుకునేటువంటి శక్తి కూడా ఉంది అన్న విషయాన్ని చెప్తున్నారు. మరి అలాంటి గ్రహ ఒత్తిళ్లకు లొంగకుండా మరి వాటి నుంచి బయటపడడానికి ఆధ్యాత్మిక వనరులు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. మరి ఎప్పుడైతే జ్యోతిష్యం మీద మూఢభక్తి మనిషిని యాంత్రిక మార్గదర్శకత్వం మీద గుడ్డిగా ఆధారపడే మరమనిషిగా తయారు చేస్తుంది. కానీ వివేకవంతుడు తన భక్తి ప్రవర్తనను సృష్టికర్త మీదకు మళ్లించి తన గ్రహాల్ని ఓడించవచ్చు అని చెప్తున్నారు గురువు గారు. మరి ఎప్పుడైతే మనం పరమాత్మతో మనం ఎప్పుడూ కూడా మరి ఆ మమేకమవుతూ పరమాత్మతో అనుసంధానం కలిగి ఉంటూ ఈ యొక్క భౌతిక ప్రపంచం ఉన్నప్పుడు భౌతిక ప్రపంచం అతని మీద ప్రాబల్యం వహించడం అంతగా తగ్గుతుంది అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ భగవంతుని మీద, మనలో ఉన్నటువంటి ఆ దైవత్వం మీద, ఆ విశ్వమూల చైతన్యం మీద మరి ఎప్పుడైతే ఎవరికైతే మరి ఆ యొక్క విశ్వాసం ఉంటుందో మరి వారి యొక్క సంకల్ప శక్తి ద్వారా, వారి యొక్క మరి భగవంతుని యొక్క అనుసంధానం ద్వారా వీటి అన్నిటి నుంచి కూడా బయట పడవచ్చు
వాటి యొక్క ప్రాబల్యం మన మీద తగ్గుతూ ఉంటుంది అని గురువుగారు చెప్తున్నారు. దేవుడంటే సామరస్యం. దేవుడితో ఐక్యానుసంధానం పొందిన భక్తుడు ఏ పని కూడా తప్పుగా చేయడు. అతని కార్యకలాపాలు జ్యోతిష్య నియమానుసారంగా సరిగా సహజంగా జరగవలసిన సమయంలోనే జరుగుతాయి. గాఢమైన ప్రార్థన, ధ్యానం చేసిన తరువాత అతనికి దివ్య చైతన్యంతో సంపర్కం ఏర్పడుతుంది. అంతరికమైన ఆ రక్షణ శక్తికి మించిన గొప్ప శక్తి మరొకటి లేదు అని చెప్తున్నారు. మరి ఎవరైతే గాఢమైన ప్రార్థనతో మరి ధ్యాన సాధన ద్వారా వీటన్నింటి నుంచి మరి ఆ యొక్క పరమాత్మతో ఆ యొక్క దివ్య చైతన్యంతో సంపర్కం ఏర్పడినప్పుడు ఆ రక్షణ శక్తికి మించినటువంటి గొప్ప శక్తి మరొకటి లేదు అని గురువు గారు చెప్తున్నారు. మరి ఏదో ఒక విశ్వ నియమ వల్లనే మరి ఈ యొక్క మానవులకి కష్టాలు ఎన్నో వస్తూ ఉంటాయి. మనిషి ఈశ్వరుడి సర్వశక్తి మతాన్ని నిరాధారించకుండా ప్రకృతి నియమాల్ని పాటించాల్సిందే అని పవిత్ర గ్రంథాలు చెప్తున్నాయి. మరి ఈ యొక్క కష్టాలు, బాధలకి వాటికి గల కారణం ఏమిటి అంటే ఈ యొక్క విశ్వ నియమాలని ఉల్లంఘించడమే అని చెప్తున్నారు. ప్రార్థన వల్ల, సంకల్ప శక్తి వల్ల, ధ్యాన యోగం వల్ల, సాధు సత్పురుషులతో సంప్రదింపుల వల్ల, జ్యోతిష్య సంబంధమైన కడియాలు వేసుకోవడం వల్ల, అనేక ఇతర సాధనాల వల్ల, వెనకటి తప్పుల వల్ల కలిగిన దుష్ఫలితాలను చాలా వరకు తప్పించుకోవచ్చు లేదా పూర్తిగా నశింపు కూడా చేసుకోవచ్చు అని గురువుగారు చెప్తున్నారు. మరి చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. మన అజ్ఞానంతో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనలో ఆ రియలైజేషన్ కలుగుతుందో, ఎప్పుడైతే మనలో ఆ భగవంతుని మీద విశ్వాసం పెరుగుతుందో, మనలో ఉన్నటువంటి ఆ యొక్క సంకల్ప శక్తి ద్వారా మనం వీటి నుంచి బయట పడచ్చు. అనేక మార్గాలు జ్యోతిష్య సంబంధమైనటువంటి కడియాలు వేసుకోవడం వల్ల, ఋషులతో సంప్రదింపుల వల్ల, ఇలాగ ఎన్నో మార్గాల వల్ల కూడా వాటి నుంచి మనం బయట పడవచ్చు అని గురువుగారు చెప్తున్నారు. ఏ విధంగా అయితే పిడుగుపాటు వల్ల తగిలే అదురు దెబ్బకు తట్టుకోవడానికి ఇంటికి రాగితీగ ఏ విధంగా అమరుస్తామో, అలాగే ఈ దేహం అనే దేవాలయానికి కూడా కొన్ని పద్ధతులు పాటించడం వల్ల వాటి నుంచి కాపాడుకోవచ్చు అని ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు గురువుగారు. మరి విద్యుత్ అయస్కాంత వికిరణాలు ఈ విశ్వంలో అవిచ్ఛిన్నంగా ప్రసరిస్తూ ఉంటాయి. మనిషి శరీరానికి అవి మంచి చేయవచ్చు, చెడు చేయవచ్చు. అనేక యుగాల కిందట మన ఋషులు సూక్ష్మమైన విశ్వకిరణాల ప్రభావ మరి ఈ విధంగా దుష్ఫలితాలని పోగొట్టేటువంటి మరి మనకి ఎన్నో మార్గాలను సూచించారు ఋషులు. సో ఈ విధంగా మనం చేసినటువంటి గత కర్మల యొక్క సంస్కారాలన్నింటినీ కూడా ఈ యొక్క జ్ఞానము చేత అలాగే సత్పురుషులు అందించినటువంటి మార్గాల ద్వారా మనం వీటన్నిటి నుంచి బయట పడవచ్చు అని చెప్తున్నారు. మరి అదే విధంగా లోహాలు, ఔషధాలు కావలసినటువంటి సరైనటువంటి బరువుతో వాటిని ధరించినప్పుడు అవి చర్మాన్ని తాగుతూ ఉండడం వల్ల మరి ఎంతో ప్రయోజనం కూడా కలుగుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ చెప్పిన తర్వాత మరి పరమహంస యోగానంద గారికి మరి వీటి మీద ఏమీ నమ్మకాలు లేవు. ఇప్పుడైతే గురువు గారు ఇంత అద్భుతంగా మరి వివరణ ఇచ్చిన తరువాత, గురుదేవా అయితే నేను తప్పకుండా మీ సలహా ఒక కడియాన్ని నేను ధరిస్తాను గురుదేవా అని చెప్పడం జరుగుతుంది. మరి ఇంకా గురువుగారు ఏమంటారంటే, నేను సాధారణ ప్రయోజనాలకైతే గనక జనరల్ గా బంగారం, వెండి, రాగితో చేసినటువంటి కడియాలు వేసుకోమంటున్నాను. కానీ నీకు ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసము నీవు వెండి, సీసంతో చేసినటువంటి కడియాన్ని ధరించాలి అని యుక్తేశ్వర్ గారు మరి జాగ్రత్తగా శిష్యులకి మరి ముందుగానే సూచనలు చేస్తున్నారు. గురుదేవా, పరమహంస యోగానంద గారు అడుగుతున్నారు, గురుదేవా మరి నిర్దిష్ట ప్రయోజనం అనడంలో మీ యొక్క అభిప్రాయం ఏమిటి? మరి అంత ఇదిగా చెప్తుంటే అసలు ఏమైంది? దేని గురించి చెప్తున్నారు అని అడుగుతున్నారనమాట. అయితే గురువుగారు చెప్తున్నారు, గ్రహాలు త్వరలోనే నీ మీద మరి వాటి యొక్క ప్రభావం చూపించబోతున్నాయి ముకుందా. భయపడకు, నీకు కాపుదల ఉంటుంది. సుమారు 1 నెల నాళ్లలో నీ కాలేయం నిన్ను చాలా బాధపడుతుంది. లెక్క ప్రకారం ఆ జబ్బు అయితే గనక నువ్వు 6 నెలల పాటు బాధపడాల్సి ఉంది. కానీ నువ్వు వేసుకునేటువంటి ఈ జ్యోతిష్య సంబంధమైన కడియం ద్వారా ఆ కాలాన్ని 6 నెలల నుంచి 24 రోజులకు మాత్రమే తగ్గించుకోవచ్చు అని ముందుగానే గురువుగారు అద్భుతంగా శిష్యునికి మరి గైడెన్స్ ఇస్తున్నారు. వెంటనే మరి
మరి గురువుగారు అంత చక్కగా చెప్పినప్పుడు మరి వెంటనే పరమహంస యోగానంద గారు కంసాలిని పట్టుకుని ఒక కడియం వేసేసుకున్నారట. మరి ఆరోగ్యం అయితే అద్భుతంగా ఉంది. గురుదేవుల జోస్యం నా మనసులో ఎప్పుడో తొలగిపోయింది. మరి ఎప్పుడైతే ఇక గురువుగారు చెప్పారు కడియం వేసేసుకున్నారు. మరి అలాగే శ్రీరాంపూర్ నుంచి కాశీకి కూడా వెళ్ళిపోయారు. మరి అలాగే ఆ యొక్క సంఘటన జరిగినటువంటి 30 రోజులకి మరి గురువుగారు చెప్పినట్లుగానే కడుపులో ఒక కాలేయం దగ్గర హఠాత్తుగా విపరీతమైనటువంటి నొప్పి వచ్చిందట. అప్పటి నుంచి కొన్ని వారాల పాటు ఎంతో బాధపడి, మదనపడ్డారు. గురువుగారిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఇష్టం లేక, మరి ఒంటరిగానే మరి ధైర్యంగా ఆ యొక్క పరీక్షని నెట్టుకొని రావాలని అనుకున్నారు. కానీ 23 రోజుల యమయాతన మరి, మరి ఇక తట్టుకోలేక ఇక కాశీకి రైలెక్కేశారు గురువుగారి దగ్గరికి ఎళ్ళిపోదామని. మరి యుక్తేశ్వర గారు మరి ఎంతో ఆప్యాయతతో నన్ను పలకరించారే కానీ, మరి నా బాధలు చెప్పుకోవడానికి అవకాశం అయితే ఇవ్వలేదట గురువుగారు. ఎంతో బిజీగా ఉన్నారట. ఆయన దర్శనం కోసం అనేక మంది భక్తులొచ్చారట అప్పటికే. మరి గురువుగారికి ఏమీ చెప్పకుండా ఆఫ్‌కోర్స్ గురువులకి తెలియకుండా ఉంటుందా? కానీ మరి గురువులకి ఏమీ చెప్పకుండానే మరి మరి గురువుగారు బిజీగా ఉన్నారని ఒక మూల కూర్చున్నారట. కూర్చుని అన్ని భోజనాలు అన్నీ అయిపోయాక అతిథులు ఇక అయ్యాక కానీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక గురుదేవులు ఆ ఇంటికి అష్టభుజాకారంలో ఉన్న బాల్కనీలోకి రమ్మని పిలిచారట. మరి గురువులకి తెలియకుండా ఉంటుందా? ప్రతి ఒక్కటి తెలుసు గురువులకి. మరి ముందుగానే హెచ్చరించిన గురువుకి మరి ఇంత బాధపడుతున్నాడా శిష్యుడని తెలియదా? మరి వెంటనే అందరూ వెళ్ళిపోయిన తర్వాత పిలిచారట. "నీ కాలేయం జబ్బు గురించి వచ్చి ఉంటావులే" అని అన్నారట. శ్రీ యుక్తేశ్వర గారు ఇక వెంటనే మరి తమ యొక్క చూపుని మరి ఆయన వైపు పెట్టారట. అడపాతడపా పడుతున్న వెన్నెలకు అడ్డు వస్తూ అటు ఇటు పచార్లు చేస్తున్నారట. "ఏది నన్ను ఇంకా ఇలా చూడనివ్వు. 24 రోజుల నుంచి నువ్వు బాధపడుతున్నావు కదా ముకుందా" అని అన్నారట. "అవును గురువుగారు. పొట్టకు సంబంధించి అయితే నేను నీకు ఒక పొట్టకు సంబంధించిన ఒక వ్యాయామం నేర్పించాను కదా! అది చెయ్యి" అన్నారట. "గురువుగారు నేను ఇంత విపరీతంగా బాధపడుతున్నానో తెలిసి మీరు నన్ను వ్యాయామం చెయ్యమని అనేవారు కాదు. నా బాధని మీకు తెలీదు గురువుగారు. తెలిసుంటే నన్ను వ్యాయామం చేయమనేవారు కాదు గురుదేవా. అయినా సరే చేస్తానని చెప్పేసి ప్రయత్నించారట. మరి నొప్పి ఉంది అంటున్నావు. నాకి నీకేమీ లేదు. అటువంటి వైరుధ్యాలు ఎలా ఉంటాయి?" మరి గురుదేవులు గుచ్చి గుచ్చి చూసారట. అంతే. నొప్పి మటుమాయమైపోయిందట. ఇక 24 రోజులు విపరీతమైన నిద్ర లేకుండా ఎంతో బాధపడ్డారు. గురువుగారి ఆ ఒక్క చూపుతోనే మొత్తం మటుమాయమైపోయిందట. మరి కంటికి కునుకు లేకుండా బాధపడిన ఆ యమ బాధ నుంచి బయటపడిపోయారట. మరి అటువంటి బాధ ఎప్పుడూ నాకు రాలేదు అని మరి వెంటనే మాయమైపోయిందట. వెంటనే మరి ఆయన పాదాలకి మరి ఆహ్, కృతజ్ఞత తెలుపుకుంటూ ఉంటే ఆయన సరే గదా! ఇంక చాలులే. ఇక గంగ మీద పడుతున్న వెన్నెలని చూసి ఆనందిద్దువు గాని అని మరి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయారట. గురుదేవులు కళ్ళు ఎంతో సంతోషంతో మిలమిలలాడిపోయాయట. మరి స్వస్థత చేకూర్చింది నేను కాదు భగవంతుడే అన్న అనుభూతిని మరి ఆయన చెప్తున్నట్లుగా ఆయన వైఖరిని బట్టి మరి పరమహంస యోగానంద గారు గ్రహించారు. గురువులు ఎప్పుడూ కూడా మరి ఎవరైతే మరి ఇలాంటి మరి ఆహ్, శక్తిని మరి ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అది ఆ యొక్క విశ్వం నుంచే వచ్చేటువంటి ఆ శక్తి ద్వారానే వాళ్ళకి హీల్ అవుతుంది అన్న విషయం వాళ్ళకి తెలుసు. మరి ఆ పరమాత్మని మరి గురువుగారు గూడా ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా వెలిబుచ్చారట. మరి ఈ విధంగా గురువుగారి దగ్గర నుంచి ఎన్నో మరి అద్భుతమైనటువంటి ఒక మానవ అతీత పురుషునితో మరి కలిసి జీవించారన్న విషయాన్ని మరి ఇక్కడ మరొక్కసారి మరి పరమహంస యోగానంద గారు తెలుసుకున్నారు. మరి, మరి మరి యుక్తేశ్వర గారికి ఆహ్, ఇక మరి యుక్తేశ్వర గారు ఎలాగే మరి ఈ పరమహంస యోగానంద గారు మరలా ఒకసారి మరి వాళ్ళ ఫ్రెండ్‌ని గూడా తీసుకెళ్లారట. ఇలాగా బాధపడుతూ ఉంటే తీసుకెళ్తే మరి వారికి కూడా మరి కడియం వేసుకోమని చెప్పారట. ఇలాగా జ్యోతిష శాస్త్ర జ్ఞానం వల్ల కలిగేటువంటి ఒక వాటి ద్వారా గూడా మరి గురువుగారు ఎంతో హెల్ప్ చేసేవారనమాట.
మరి అయితే పరమహంస యోగానంద గారికి చిన్నప్పటి నుంచి కూడా అసలు జ్యోతిష్య శాస్త్రం అంటేనే వ్యతిరేకం. ఎందుకు అంటే మరి చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమని చెప్పారంటే, "నువ్వు 3 సార్లు పెళ్లి చేసుకుంటావు. 2 సార్లు భార్యని పోగొట్టుకుంటావు." అని వాళ్ళ జ్యోతిష్య సిద్ధాంతి గారు చెప్పడం. ఇవన్నిటికి మరి వివాహ యాత్రకి బలి కాబోయే మేకల మరి ఇవన్నీ చెప్పడం వల్ల మరి ఈయనకి అసలు జ్యోతిష్య శాస్త్రం మీద అసలు నమ్మకం లేదట. అయితే నీ రాత ఎలా ఉంటే అలా జరుగుతుందని సరిపెట్టుకోవడం మంచిదని వ్యాఖ్యానించేవారు వాళ్ళ అనంతన్నయ్య అంటూ ఉండారట. "నువ్వు చిన్నతనంలో నాయనా నువ్వు 3 సార్లు హిమాలయకి పారిపోతావని చెప్పారు. అలాగే జరిగింది. అలాగే నీ పెళ్లి విషయంలో చెప్పిన జోస్యం కూడా అలాగే నిజమైపోతుందని" వాళ్ళ అనంతన్నయ్య ఎప్పుడూ అంటూ ఉండారట. మరి ఈ జోస్యం పూర్తిగా అబద్ధమని ఆయనకి ఒకరోజు ఒక స్ఫురణ గూడా కలిగిందట పరమహంస యోగానంద గారికి. ఆయన ఏం చేశారట, మరి వాళ్ళ సిద్ధాంతి గారు రాసిచ్చినటువంటి ఆ జాతకాన్ని శుభ్రంగా కాల్చేసి, దాన్ని బూడిద చేసేసి, ఒక సంచిలో వేసి, దాని మీద ఏమని చెప్పారంటే రాసారట, పూర్వకర్మ బీజాల్ని దివ్య జ్ఞానాగ్నిలో కలిస్తే కనక అవి మళ్ళీ మొలకెత్తలేవు అని రాశారు. చూడండి ఫ్రెండ్స్, మరి జ్యోతిష్య శాస్త్రం మరి మన యొక్క కర్మల ద్వారానే మనం అన్నీ అనుభవించవలసి ఉంటుంది. గత జన్మల కర్మల ద్వారానే మనం అన్నీ అనుభవించవలసి ఉంటుంది. కానీ మరి దివ్య జ్ఞానాగ్నితో గనక మనం కలిస్తే గనక అవి మళ్ళా ఆ కర్మను మళ్ళా ఇంక మనం అనుభవించాల్సిన అవసరం ఉండదు అని మరి పరమహంస యోగానంద గారి రియలైజేషన్. అందుకనే అది రాసారట. ఆ విధంగా మరి అలా రాసి అలా పెడితే వాళ్ళ అన్నయ్య అన్నారట, "నువ్వు జాతకం కాగితాన్ని కాల్చినంత సులువుగా సత్యాన్ని నాశనం చేయలేవు" అని వాళ్ళ అన్నయ్య వెటకారం చేశాడట వాళ్ళ అన్నయ్య. మరి మరి చిన్నప్పుడే మరి పరమహంస యోగానంద గారికి వాళ్ళు పెళ్లి చేయడానికి ఎంతో ప్రయత్నించారట. కానీ దేవుడి మీద ఉన్నటువంటి ప్రేమ గతాన్ని బట్టి మరి ఆయన ఎన్నో సార్లు వాళ్ళ పథకాలకి లోబడకుండా ఎన్నో సార్లు తప్పుకున్నారట. మరి ఇక్కడ చెప్తున్నారు, మానవుడి ఆత్మ సాక్షాత్కారము ఎంత ఎక్కువైతే అంత ఎక్కువగా అతడు ఆధ్యాత్మిక స్పందనలతో విశ్వాన్నంతటిని ప్రభావితం చేస్తాడు. ఎంత ఎంత ఆ యొక్క విశ్వ చైతన్యంతో ప్రభావితం అయితే అంత ఇదిగా ఈ యొక్క చాంచల్యానికి అంత తక్కువగా ప్రభావితుడవుతాడు అని మరి ఈ గురుదేవులు చెప్పినటువంటి ఈ మాటల్ని ఎప్పుడూ గూడా గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఫ్రెండ్స్, మరి మనందరికీ కూడా తెలిసి తెలియని అజ్ఞానంతో ఎన్నో కర్మలు చేసి ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానంతో మనలో ఉన్నటువంటి ఆ సంకల్ప బలంతో, ఆ భగవంతుని విశ్వాసంపై ఈ యొక్క జ్ఞానంతో మనం వీటన్నిటిని కూడా బయట పడొచ్చు అన్న విషయాల్ని మరి ఇక్కడ మనం ఎంతో చక్కగా తెలుసుకుంటున్నాం. దైవ రక్షణ మీద విశ్వాసం, మానవుడికి దేవుడిచ్చినటువంటి సంకల్ప బలాన్ని సరిగ్గా ఉపయోగించడం అన్నవి 2 ఈ 2 ఈ రెండిటి వల్ల గ్రహస్థితుల ప్రభావాల కన్నా మరి ఎక్కువ బలమైన ఈ ప్రగాఢ విశ్వాసం సమర్థనీయమైనదని ఎప్పుడూ కూడా రుజువవుతూ ఉండేదట. ఈ యొక్క 2 విషయాల ద్వారా ఏమిటి ఆ 2 విషయాలు? ఒకటి దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసం. రెండోది ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆ సంకల్ప బలం ద్వారా ఎలాంటి గ్రహ స్థితుల ప్రభావాల కన్నా కూడా వాటన్నింటిని కూడా ఎదుర్కొని తట్టుకోగలిగేటువంటి శక్తిని మనం పొందవచ్చు అని ఇవి ఎప్పుడూ కూడా మనకి పరమహంస యోగానంద గారికి జీవితంలో ఎప్పుడూ కూడా ఎదురైతూ మరి వాటి నుంచి బయటపడినటువంటి ఎన్నో సంఘటనలున్నాయని చెప్తున్నారు. మరి ఈ విధంగా మరి గ్రహాల యొక్క వాటి యొక్క ప్రభావాన్ని గురించి మరి గురువుగారి ద్వారా పరమహంస యోగానంద గారు తెలుసుకున్నారు. అదే విధంగా యుక్తేశ్వర గారు మరి ఒక యుగానికి 24,000 సంవత్సరాలు అని ఒక చక్రం అని ఆయన ఎప్పుడు చెప్తూ ఉండేవారనమాట. ఆ చక్రాన్ని 2 కింద విభజించేవారు. అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బాగా అర్థం చేసుకుందాము. ఒక చక్రం అంతా కూడా 24,000 సంవత్సరాలు. అవి వాటిని రెండిటి కింద అంటే ఒక రౌండ్ సర్కిల్‌ని 24,000 సంవత్సరాలు అయితే గనక వాటిని 2 కింద విభజిస్తే గనక ఒకటేమో ఆరోహణ చాపం అంటే గనక కింద నుంచి పైకి వెళ్ళేదనమాట. రెండోదేమో పైనుంచి కిందకి వచ్చేదాని కింద రెండిటి కింద విభజించారట. మరి ఒక్కొక్క ఒక్కొక్క చాపం కాలపరిమితి అంటే సగానికి
24,000 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక సర్కిల్ ఉంటే గనక దాన్ని సగం చేస్తే ఒకటి 12,000 సంవత్సరాలు, మరొక 12,000 సంవత్సరాలు. ఈ 12,000 సంవత్సరాలని మళ్ళా ఎలాగ విభజించారు అంటే గనక కలి, ద్వాపర, త్రేత, సత్యయుగాలని 4 యుగాల కింద వాటిని విభజించారు. అంటే ఒక సర్కిల్‌లో 2 భాగాలు చేస్తే గనక కింద నుంచి పైకి వెళ్ళేది అంటే ఆరోహణ, పైనుంచి కిందకి వచ్చేది అవరోహణ. ఈ 12,000 సంవత్సరాల్లో కూడా మళ్ళా వాటిని 4 యుగాల కింద డివైడ్ చేశారు. అవి ఏంటి అంటే మరి కలి, ద్వాపర, త్రేత, సత్యయుగాలు. కలియుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము, సత్యయుగం అని 4 యుగాల కింద మరి వాటిని గ్రీకుల మతానుసారంగా కూడా లోహ, కాంస్య, రజిత, స్వర్ణయుగాలు అంటే సత్యయుగాన్నేమో స్వర్ణయుగమని, అలాగే త్రేతాయుగమనేమో రజిత యుగమని, ద్వాపర యుగాన్ని కాంస్యయుగమని, అలాగే కలియుగాన్ని లోహయుగమని గ్రీకులు కూడా చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మనము కింద నుంచి పైకి వెళ్తున్నాము అంటే గనక, మనము కింద నుంచి పైకి అంటే గనక మన యొక్క కలియుగం నుంచి సత్యయుగంలోకి వెళ్తున్నాం. కింద నుంచి పైకి వెళ్తున్నాం. అది ఆరోహణ. అవరోహణ అంటే ఏంటి? పైనుంచి కిందకి అంటే సత్యయుగంలోంచి మళ్ళా మనము ఈ కలియుగంలోకి రావడం అన్నమాట. ఈ విధంగా 24,000 సంవత్సరాలను డివైడ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ గురువుగారు ఏం చెప్తున్నారు అంటే, ఈ యొక్క 4 యుగాలు ఉన్నాయి కదా! ఈ 4 యుగాలని కూడా మరి ఒక్కొక్క యుగానికి కూడా మరి ఫస్ట్ ఒక యుగానికి అంటే 12,000 సంవత్సరాలు ఒకటి కలియుగం అయితే గనక మరి 24,000 సంవత్సరాలేమో మరి ద్వాపర యుగము, 36 సంవత్సరాలేమో త్రేతాయుగము, మరి 4,800 సంవత్సరాలు ఏమో మరి సత్యయుగం అని చెప్పేసి వాటిని డివైడ్ చేయడం జరిగిందనమాట. సో, ఎప్పుడైతే మనం కలియుగంలో ఉన్నప్పుడు మనం చేసేటువంటి భగవంతుని మీద విశ్వాసం లేకపోవడం ఇవన్నీ గూడా మనము చాలా యాంత్రికంగా ఉంటామనమాట. కానీ ఎప్పుడైతే మనము ఆ యొక్క సత్యయుగంలోకి మనం వెళ్తూ ఉంటామో, అప్పుడు సత్యయుగంలోకి వెళ్ళే కొద్దీ కూడా అంటే ఆరోహణ క్ర క్రమంలో అంటే కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు అంటే కలియుగం నుంచి సత్యయుగంలోకి మనం వెళ్తూ ఉంటే గనక, మనలో అదే విధంగా ప్రతి ఒక్క మానవులలో కూడా ఈ అజ్ఞానం నుంచి బయటపడి జ్ఞానంలోకి వెళుతూ ఉంటారు. మరి అదే విధంగా అవరోహణ అంటే మళ్ళా సత్యయుగంలో నుంచి మళ్ళా కలియుగంలోకి వచ్చేటప్పటికి మళ్ళా ఏమవుతుంది వాళ్ళ యొక్క జ్ఞానం నుంచి మళ్ళా అజ్ఞానంలోకి పడిపోతూ ఉంటారనమాట. ఈ విధంగా మరి యుక్తేశ్వర్ గారు ఈ యొక్క కాలచక్రాన్ని గురించి చెప్పడం జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్, మళ్ళా ఒక్కసారి చెప్పుకుందాం. ఒక ఆహ్, ఒక యుగం అంటే గనక మరి 24,000 సంవత్సరాలని చెప్పారు. వాటిని 2 కింద డివైడ్ చేస్తే గనక కిందను 12,000 సంవత్సరాలు, 12,000 సంవత్సరాలు. కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు దాన్ని ఆరోహణ, అలాగే పైనుంచి కిందకి వచ్చేటప్పుడు అవరోహణ అంటారు. ఈ యొక్క 12,000 సంవత్సరాలని మళ్ళా 4 యుగాల కింద డివైడ్ చేయడం జరిగింది. అది ఎలాగు అంటే గనక కలియుగానేమో 12,000 సంవత్సరాలు, మరి ద్వాపర యుగమేమో మరి 24,000 సంవత్సరాలు, త్రేతాయుగమేమో 36,000 సంవత్సరాలు, సత్యయుగమేమో 4,800 సంవత్సరాల కింద డివైడ్ జరిగింది. కింద నుంచి పైకి అంటే కలియుగం నుంచి మరి సత్యుగానికి వెళ్ళేటప్పుడు మనలో ఉన్నటువంటి అంతా కూడా జ్ఞానం పెరుగుతూ వస్తుంది. అలాగే సత్యయుగం నుంచి కలియుగంలోకి వచ్చేటప్పటికి మన యొక్క జ్ఞానం తగ్గుతూ అజ్ఞానంలోకి పడిపోతూ ఉంటామన్నమాట. ఈ విధంగా ఈ యొక్క యుగ యొక్క మార్పిడి యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది అన్న విషయాన్ని మరి ఇక్కడ యుక్తేశ్వర గారు పరమహంస యోగానంద గారికి సింపుల్‌గా ఎంతో చక్కగా చెప్పారు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈ విధంగా మరి అంతే కాకుండా గురుదేవులు ఆహ్, కేవలం జ్యోతిష్య శాస్త్ర విషయంలోనే కాక ప్రపంచ ధార్మిక గ్రంథాల విషయంలో కూడా మరి ఎంతో అవగాహనతో మరి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండేవారట. ఉదాహరణకి మరి ఈ యొక్క ధ్యానం చేసేటప్పుడు పండితులు చూపుని ముక్కు యొక్క కొన మీద నింపాలి అని భగవద్గీతలో ఉన్న శ్లోకానికి ఎంతో అర్థంగా చెప్తూ ఉంటారు పండితులు. కానీ ఆ విధంగా ముక్కు కొన మీద గనక పెడితే గనక మరి మెల్లకన్ను వస్తుంది. అలా కాదు, ముక్కు కొన అంటే గనక యోగి అనుసరించే మరి ఎలాగా అంటే గనక ముక్కు కొన అంటే గనక ఆహ్, నాసికాగ్రం అంటే ముక్కుకి మూలమైనటువంటి స్థానం అన్నమాట. అంటే అది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే కనుబొమ్మల మధ్య ఆధ్యాత్మిక దృష్టికి స్థానమైన చోట
ముక్కు యొక్క కొన మొదలవుతుంది. అక్కడ దృష్టి పెట్టాలి అని ఇలాగ గ్రంథాల్లో మరి పండితులు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలకి కూడా అసలైన అర్థాలు మరి పరమ మరి మన యొక్క గురువుగారు ఎప్పుడు కూడా మరి అన్ని చెప్తూ ఉండేవారట. ఈ విధంగా మరి ఆహ్, అంతేకాకుండా మరి గురుదేవులట క్రైస్తవ బైబిల్‌ని కూడా చక్కగా స్పష్టతతో వ్యాఖ్యానించేవారట. మరి బైబిల్‌లో ఉన్నటువంటి అమృత తత్వాన్ని దర్శించగలగడం, స్వర్గం, భూమి గతించిపోతాయి, కానీ ఆ మాటలు మట్టుకు గతించిపోవు అంటూ ముందెవ్వరు పలకనంత నిష్కర్షగా మరి క్రీస్తు చేసిన ప్రవచనంలోని సత్యాన్ని అవగాహన చేసుకోవడం, మరి ఇవన్నీ గూడా మరి గురువుగారు అన్నీ మరి ఈవెన్ మరి బైబిల్‌లో ఉన్నటువంటి ఆ సత్యాలను గూడా ఎప్పుడు చెప్తూ ఉండేవారట. మరి ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఈ మహాపురుషులు మరి ఆహ్, తన వాళ్ళని ఆత్మబంధువులుగా అని చెప్పేవారట. అంటే స్వర్గంలో ఉన్న నా తండ్రి ఇచ్చను అనుసరించే ప్రతి వ్యక్తి కూడా నాకు సోదరుడు, సోదరి, తల్లి అని చెప్పారట. చూడండి, ఎవరైతే మరి సత్య మార్గంలో ఉంటారో వాళ్ళే నాకు అసలైన మరి మిత్రులు, అసలైన మరి సోదరుడు, సోదరి, తల్లి అని చెప్పారట. ఇంకా జీసస్ ఏమన్నారు అంటే, నా మాటను అనుసరించి మీరు ముందుకు సాగితే మీరు నిజంగా నాకు శిష్యులు. మీకప్పుడే సత్యం అవగాహనమవుతుంది. ఆ సత్యమే మీకు విముక్తిని కలిగిస్తుంది అని జీసస్ చెప్పిన వాక్యాల్ని మరి ఎంతో చక్కగా మరి మన విక్టేశ్వర గారు చెప్తూ ఉండేవారట. మరి అంతేకాకుండా మరి ఒకసారి మరి పరమహంస యోగానంద గారు ఒకసారి అడిగారట. గురువుగారు ఈ ఆదాము, అవ్వల మన బైబిల్‌లో మరి ఆదాము, ఈవ్ అండ్ ఆడమ్ అది కథ ఉంది గదా! దాని గురించి నాకసలు ఏమీ అర్థం అవ్వట్లేదు అని ఎంతో ఆహ్, అని ఆ యొక్క డౌట్‌ని అడిగారట. అడిగితే అప్పుడు గురుదేవులు చెప్పారట. ఏమని చెప్పారట? దానిలో ఉన్నటువంటి అసలైన అర్థాన్ని వివరించారట. ఏమని చెప్పారు అంటే, అక్కడ చెప్పినటువంటి ఏదైతే జీవన వృక్షం అది ఏదైతే ఉందో, అది మన యొక్క మానవ దేహానికి ప్రతీక అని చెప్పారట. అలాగే వెనుబాము అంటే గనక తలకిందులుగా ఉండే చెట్టు లాంటిది. అంటే మనిషి తల వెంట్రుకలు దానికి వేళ్ళు, అంతర్వాహక, బహిర్వాహక నాడులు దానికి కొమ్మలు. నాడీ మండలం అనే వృక్షానికి మనము అనుభవించి ఆనందించతగ్గ ఫలాలు కాస్తాయి. అవి ఏమిటి అంటే స్ప శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే ఇంద్రియ జ్ఞానాలే ఆ యొక్క ఫలాలు అని మరి బైబిల్‌లో చెప్పినటువంటి ఆ యొక్క జీవన వృక్షానికి మరి మన యొక్క ఈ యొక్క దేహానికి ఉండేటువంటి ఆ యొక్క సారూప్యాన్ని మరి అసలైన అర్థాన్ని మరి ఇక్కడ గురువుగారు చెప్పారనమాట. ఇంకా, ఇంకా ఏమని చెప్పారంటే, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలచే స్పర్శ ఇంకా ఏమని చెప్పారు అంటే, మరి అందులో చెప్పిన సర్పము లైంగిక నాడుల్ని ఉద్రేకపరిచే వెనుబాములోని శక్తికి సూచిస్తుందట. ఆదాము ఏమో వివేకానికి సంకేతము, అవ్వ ఏమో అనుభూతికి సంకేతము. ఏ మనిషిలోనైనా భావోద్రేకాన్ని అంటే స్త్రైన స్పృహను కామవాంఛ లోబరుచుకున్నట్లయితే అతని వివేకము అంటే ఆదాము నశించక తప్పదు అని చెప్పారట. దేవుడట తన సంకల్ప బలంతో స్త్రీ పురుష శరీరాల్ని రూపొందించి మానవ జాతిని సృష్టించాడు. ఈ కొత్త జాతికి మరి ఏ విధంగా అయితే మరి దివ్య రీతిలో పిల్లల్ని సృష్టించేటువంటి శక్తి కూడా ప్రసాదించాడట భగవంతుడు. అయితే అంతవరకు మరి పరమాత్మ ఆవిర్భావము మరి అప్పటి వరకు కూడా ఎంతో సహజ సిద్ధంగానే జరిగేదట. పిల్లల యొక్క సృష్టి కూడా దివ్య రీతిలో మరి సృష్టి కూడా జరుగుతూ ఉండేదట. మరి ఎప్పుడైతే మరి తార్కిక వివేక శక్తులు లేని జంతువుకే పరిమితమై మరి ఈ యొక్క మామూలుగా పిల్లల్ని కండంలో మరి దివ్య రీతిలో పిల్లల్ని సృష్టించేటువంటి శక్తి ఉన్నటువంటి ఆ మానవుడు ఎప్పుడైతే మరి ఈ యొక్క యాడమ్ అండ్ ఈవ్ వీళ్ళ ఇద్దరిలో కూడా మరి ఊర్ధ్వ గతిలో లాభకరమైన పరిణామం కోసం
2 జంతువుల ఆత్మల్ని లేదా దివ్యసారాన్ని వాళ్ళలో ప్రవేశపెట్టడం జరిగిందట. ఆదాములో అంటే పురుషుడిలోనేమో ఎక్కువ వివేకం ఉన్నటువంటి ప్రాధాన్యత ఉండేదట. అవ్వలో అంటే గనక స్త్రీలో మాత్రం అనుభూతికి ప్రాధాన్యత వహించేటట్లుగా ఉండేదట. ఈ ప్రకారంగా భౌతిక లోకాలకు ఆధారభూతమైన బంధము లేదా ధృవత్వం అభివ్యక్తమయ్యిందట. మరి ప్రవృత్తికరమైనటువంటి కుండలిని శక్తి మానవ మనస్సును ఏమార్చినంత కాలము వివేకము, అనుభూతి, పరస్పర సహకారంతో ఎంతో ఆనంద స్వర్గధామంలో విహరిస్తూ ఉండేయట. అయితే మానవ శరీరం కేవలం జంతువుల నుంచి పరిణామ ఫలితంగా ఏర్పడ్డది కాదు. దేవుడి యొక్క విశిష్ట సృష్టి ద్వారా ఉత్పన్నమైనది. మానవుడికి మెదడులో సర్వజ్ఞతా శక్తి సంబంధమైన మరి ఈ సహస్రార కమలము, అలాగే వెన్నులో సున్నితమైనటువంటి షట్చక్రాలు, మరి ఇవన్నీ గూడా మానవుడిలోకి విశేషంగా మరి ఇవన్నీ గూడా పెట్టడం జరిగింది. మరి తొలుత సృష్టించిన జంటలో మరి దేవుడు లేదా ఆ దివ్య చేతన మానస ఇంద్రియ అనుభూతులన్నిటిని కూడా అనుభవించమనే చెప్పడం జరిగిందనమాట. ఒక్క కామ వాసనల్ని తప్ప. అంటే వంశాభివృద్ధి కోసం మానవులు హీన స్థాయి అంటే జంతువు అంటే పిల్లల కోసం అని చెప్పేసి జంతు స్థాయిలో జంతువు విధంగా మరి ఆహ్, కాకుండా మరి మామూలుగా అవచేతన మనసులో పసి ప్రవృత్తి సంబంధమైన వాసనలు మళ్ళీ తల ఎత్తకుండా చేయడం కోసము ఆ యొక్క దేవుడు చేసినటువంటి హెచ్చరికను చెవిని పెట్టకుండా ఉండడం మూలాన మరి ఆదాము, అవ్వ సంతానోత్పత్తి కోసం జంతు సహజమైన మార్గాన్ని అనుసరించి పరిపూర్ణ మూల మానవుడికి సహజమైన స్వర్గానంద స్థితి నుంచి పతనమయ్యాడు అని చెప్తున్నారు. మరి అంతకుముందు మరి ఈ యొక్క సంతానోత్పత్తి కోసము మామూలుగా ఏ విధంగా అయితే మామూలుగానే మరి సృష్టి జరిగేదట. కానీ ఎప్పుడైతే ఈ యొక్క జంతు స్థాయిలో జంతువుల మాదిరిగా మరి ఈ యొక్క ఆహ్, సంతానోత్పత్తికి జంతువు మాదిరిగా ఎప్పుడైతే ఆ మార్గాన్ని అవలంబించడం జరిగిందో, అప్పుడు వారిలో ఉన్నటువంటి ఆ యొక్క స్వర్గానంద స్థితి నుంచి దూరమై వచ్చేసారు. అప్పుడు వారిలో ఈ యొక్క ద్వంద్వాలు ఇవన్నీ కూడా మరి అన్నీ కూడా ఏర్పడడం జరిగింది అని విషయాన్ని చెప్తున్నారు ఫ్రెండ్స్. హ్మ్. అవ్వకు సర్పం ఇవ్వజూపిన మంచి చెడ్డల జ్ఞానమయంలో మరి ఈ యొక్క ద్వంద్వ భావాత్మమైనటువంటి లేక పరస్పర విరుద్ధమైన అనుభవాలని సూచిస్తుందట. మానవుడు స్త్రీ పురుష చైతన్యము లేక అనుభూతి వివేకాల్ని దుర్వినియోగం చేసినందువల్ల భ్రాంతిలో పడి ఆ దివ్య స్వయం సమృద్ధి అనే స్వర్గ వాటికలో ప్రవేశించే హక్కుని కోల్పోయాడని చెప్తున్నారు. ఎప్పుడైతే మానవుల్లో ఈ యొక్క వివేకము, అనుభూతి వీటన్నింటిని కూడా దుర్వినియోగం చేసినందువల్ల మరి ఆ యొక్క స్వర్గంలో ప్రవేశించే హక్కును కోల్పోయాడు. తన తల్లిదండ్రులని అంటే ద్వంద్వ ప్రకృతిని ఏకీకృత సామరస్య అంటే ద్వంద్వత్వం అంటే మంచి చెడుల్లో మనం అనుకుంటూ ఉంటాం గదా! ఆ ద్వంద్వ ప్రకృతిని ఏకీకృత సామరస్యానికి అంటే ద్వంద్వాలకు అతీతంగా మనం ఎప్పుడైతే మనము వెళ్ళినప్పుడు మనం తిరిగి ఆ యొక్క స్వర్గాన్ని మనం పొందగలుగుతాము అని ఇక్కడ చెప్తుందనమాట. మరి ఈ విధంగా మరి యుక్తేశ్వర్ గారు ఈ ఆదం ఈవ్ గురించి మరి పరమహంస యోగానంద గారికి వెల్లడించడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు మనం ఏ విధంగా మరి బైబిల్‌లో ఉన్నటువంటి ఆదం ఈవ్ యొక్క కథల యొక్క అసలైన సారాంశాన్ని ఏమిటి అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకున్నాం. అలాగే గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావాన్ని ఏ విధంగా ఈ యొక్క దైవ ప్రార్థనతోనూ, అలాగే సంకల్ప శక్తి ద్వారా, అలాగే జ్యోతిష్య సంబంధమైనటువంటి ఇలాగ ఎన్నో రకాల మార్గాల వల్ల కూడా మనలో వాటి నుంచి బయటపడొచ్చు అన్న విషయాన్ని ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రం ఇవన్నీ కూడా శాస్త్రాలు వీటిని సరిగ్గా మనం వినియోగించుకుంటే ఇలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడగలము అన్న విషయాలని మరి తెలుసుకున్నాం. ఏ విధంగా మరి కడియం వేసుకోవడం ద్వారా పరమహంస యోగానంద గారు మరి ఆ యొక్క కడుపులో ఆ యొక్క లివర్ ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క బాధ నుంచి ఏ విధంగా బయటపడ్డారు. అలాగే 6 నెలల్లో మరి అనుభవించవలసినటువంటి ఆ అనారోగ్యాన్ని 24 రోజుల్లో ఏ విధంగా కుదింపు చేసుకోగలిగారు గురువుల యొక్క మార్గదర్శకత్వంలో అన్న విషయాన్ని మరి తెలుసుకున్నాం. అదే విధంగా విశ్వ నియమాలు పని చేయాలంటే మానవుని అనుమతి తీసుకొని పని చేసేటట్లయితే ఈ విశ్వం ఎప్పుడో గందరగోళం అయ్యేది. కాబట్టి
విశ్వ నియమాలకు ఎట్లాంటి ఇది ఉండదు. విశ్వ నియమాలు వాటి యొక్క పని వాటిని చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి అని కానీ ఎప్పుడైతే మన యొక్క జ్ఞానంతో వీటన్నిటిని కూడా మనం ఎదుర్కొని మనం బయటపడవచ్చు అన్న అద్భుతమైన విషయాల్ని ఈరోజు తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి తిరిగి రేపటి రోజున మరిన్ని విషయాల్లో తెలుసుకుందాం. థాంక్ యూ.